గోల్డెన్ రైస్కు సంబంధించినటువంటి అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గోల్డెన్ రైస్కు సంబంధించినటువంటి అంశాలు. గోల్డెన్ రైస్ వినియోగం వలన పిల్లలలో అంధత్వము తగ్గుతుంది. గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం వలన అంధత్వానికి ప్రధాన కారణం. విటమిన్ ఏ లోపం అనేది అంధత్వానికి ప్రధాన కారణం. గోల్డెన్ రైస్ వినియోగం వలన పిల్లలలో అంధత్వము తగ్గుతుంది. గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఏ లోపం అంధత్వానికి ప్రధాన కారణం. ఇది గోల్డెన్ రైస్కు సంబంధించినటువంటి ఉపయోగాలు. బీటీ పత్తి, బాసిల్లస్ తురింజియెన్సిస్. బీటీ పత్తి భారతదేశంలో 2002లో వాణిజ్య సాగు కోసం ఆమోదించబడినటువంటి మొదటి జీఎం పంట, జన్యు మార్పిడి పంట. బీటీ పత్తి సాధారణ తెగులు అయిన పత్తికాయ తొలుచు పురుగును ఎదుర్కోవడానికి ఒక పురుగు మందును ఉత్పత్తి చేయడానికి జన్యుపరంగా మార్పిడి చేయబడింది. భారతదేశంలో వాణిజ్య సాగు కొరకు కేంద్రం ఆమోదించిన ఏకైక జన్యు మార్పిడి పంట బీటీ పత్తి. భారతదేశంలో 2002లో బీటీ పత్తి వాణిజ్య సాగు కొరకు ఆమోదించబడినటువంటి మొదటి జన్యు మార్పిడి పంట. బీటీ పత్తి సాధారణ తెగులు అయినటువంటి పత్తికాయ తొలుచు పురుగును ఎదుర్కోవడానికి ఒక పురుగు మందును ఉత్పత్తి చేయడానికి జన్యుపరంగా మార్పు చేయబడినది. ఒక పురుగు మందును ఉత్పత్తి చేయడానికి జన్యుపరంగా మార్పు అంటే బీటీ పత్తి సాధారణ తెగులు. ఈ సాధారణ తెగులు అయినటువంటి పత్తికాయ తొలుచు పురుగును దీన్ని ఎదుర్కోవడానికి ఒక పురుగు మందును ఉత్పత్తి చేయడానికి జన్యు మార్పిడి చేయబడింది. భారతదేశంలో వాణిజ్య సాగు కొరకు కేంద్రం ఆమోదించినటువంటి ఏకైక జన్యు మార్పిడి పంట బీటీ పత్తి. ఏకైక జన్యు మార్పిడి పంట బీటీ పత్తి. ఓకే.